కలలు కరిగిపోతున్నాయి, బతుకులు బండబారుతున్నాయి. కాలం మారుతున్నా తరిగిపోని యుద్ధ మేఘాలు చిరునవ్వులను చిదిమేస్తున్నాయి. బంగారు భవితవ్యాన్ని మొగ్గలోనే కాలరాస్తున్నాయి. సిరియన్ల కన్నీటి దృశ్యాలపై సాక్షి స్పెషల్ స్టోరీ. కన్నీరుకే కన్నీరు పెట్టించే కన్నీటి దృశ్యమిది. రాతి గుండె కూడా కరిగిపోయే హృదయ విదారక సందర్భమిది. ఒంటిపై ఎరుపు రంగు టీషర్ట్, బ్లూ కలర్ ప్యాంటుతో ఉన్న 3 ఏళ్ల బాలుడు సముద్రపు ఒడ్డున కనిపించాడు. అలలు తాకుతున్న ఆ చిన్నారిలో చలనం లేదు. అప్పటికే ఆ పిల్లాడి ప్రాణాలు అనంత వాయువుల్లో కలిసిపోయాయి. ఓవైపు ఉగ్ర దాడులు, మరోవైపు సైన్యం ప్రతిదాడులు. ఈ రెండిటి మధ్య ఉన్న సిరియన్లు దిక్కుమని చనిపోతున్నారు. ఇంకా దేశంలోనే ఉంటే ప్రాణాలతో బతికి బట్టక అసాధ్యమని భావిస్తున్న సిరియన్లు యుద్ధ పరిస్థితుల నుంచి తప్పించుకోవడానికి సొంత గడ్డను వదిలేసి పరాయి దేశాలకు వలసబారుతున్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో వేలాది మంది సిరియన్లు టర్కీ గుండా ఇతర ప్రాంతాలకు తరలిపోతున్నారు. ఇదే వారికి చేటు చేస్తోంది. సముద్ర మార్గం ద్వారా చేస్తున్న ప్రయాణం వారి ప్రాణాలకు ముప్పు తెస్తోంది. సముద్ర ప్రయాణంలో ప్రమాదాల బారిన పడి ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఇటీవల గ్రీస్కు వలస వెళుతున్న 2 పడవలు సముద్రంలో మునిగిపోయాయి. ఆ దుర్ఘటనలో 12 మంది ప్రాణాలు కోల్పోయారు. అందులో ఒక బాలుడి మృతదేహం ఒడ్డుకు కొట్టుకు వచ్చింది. పడవ ప్రమాదంలో బాలుడితో పాటు తల్లి, సోదరుడు కూడా ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. అలాగే కుర్దీతో పాటు మరో 4 చిన్నారులు కూడా మృత్యువాత పడినట్లు సమాచారం. ఇదొక్కటే కాదు, ఇలాంటి కన్నీటి గాథలు సిరియాలో వీధికొకటి కనిపిస్తున్నాయి. దాడులు, ప్రతిదాడులు సిరియన్ల జీవితాలను దుర్భరం చేస్తున్నాయి. బిడ్డలను కాపాడుకోవడానికి, వారికి కడుపుకింత తిండి పెట్టడానికి తల్లిదండ్రులు చేయని ప్రయత్నం లేదు. ఇటీవల ఓ తండ్రి తన కూతురును భుజంపై వేసుకొని పెన్నులు అమ్ముతున్న దృశ్యం పెను ప్రకంపనలే రేపింది. అబ్దుల్ అనే వ్యక్తి కుటుంబ పోషణ కోసం సేల్స్ మ్యాన్ అవతారం ఎత్తాడు. తన 4 ఏళ్ల కూతురును భుజంపై వేసుకొని బీరూట్ వీధుల్లో పెన్నులు అమ్మడం మొదలుపెట్టాడు. కుటుంబం కోసం ఆ తండ్రి పడుతున్న తపన చూసి చలించిపోయిన ఓ వ్యక్తి ఆ దృశ్యాన్ని ఫోటో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. గిస్సూర్ సిమోనార్సన్ అనే వ్యక్తి ఆ తండ్రి ఎవరనే విషయాన్ని ఆరా తీసి పూర్తి వివరాలు సేకరించాడు. కరోల్ మాలోఫ్ అనే సామాజిక కార్యకర్త కూడా తన వంతు సాయం అందించాడు. ఈ ఒక్క ఫోటో మానవత్వం బతికే ఉందని, స్పందించే గుణం చచ్చిపోలేదని నిరూపించింది. అబ్దుల్ ఆరాటానికి 100 మంది అండగా నిలిచారు. తలో చెయ్యి వేసి 24 గంటల్లో $80,000 పైగా పోగు చేసి అబ్దుల్ రీమ్ అకౌంట్లో జమ చేశారు. పొంగిపొర్లిన మానవత్వాన్ని చూసి అబ్దుల్ కదలిపోయాడు. సిరియా కన్నీటి వెతలపై సోషల్ మీడియా వేగంగా స్పందిస్తోంది. మానవతావాదులు చేతనైనంత సాయం చేస్తున్నారు. యుద్ధోన్మాదంతో చెలరేగుతున్న వారిని మాత్రం ఈ దీన గాథలు కదిలించలేకపోతున్నాయి.